హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ పేరు ఈ మధ్యలో కొంచెం తక్కువ సౌండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల క్రితం వెళ్తే, కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే ఇప్పుడున్న స్టార్ హీరోలుగా చేసిన వ్యక్తి పూరి జగన్నాథ్. పెద్ద పెద్ద దర్శకులు కూడా పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే అది పూరి యొక్క గొప్పతనం, అది ఆయన యొక్క టాలెంట్. దర్శకధీరుడు రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ తన యొక్క ఫోన్ వాల్పేపర్ మీద పూరి జగన్నాథ్ ఫోటో పెట్టుకున్నాడంటే తను ఎంత గొప్ప దర్శకుడో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరు మన యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ ఇంకో జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్లకు బతకాలని చెప్పి ఆయన అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఆయన యొక్క వాల్యూ ఏందని చెప్పి. అసలు పూరి జగన్నాథ్ సౌండ్ తక్కువ కావడానికి కారణం ఏంటి అంటే మనం ముందుగా గుర్తుకొచ్చే పేరు లైగర్. ఎస్, లైగర్ గనక హిట్ అయ్యి ఉంటే మన పూరి జగన్నాథ్ ఇక్కడ కాదు ఎక్కడ ఉండేటోడు. కానీ ఆ సినిమా పోయి మనోడికి చాలా ఇబ్బంది అయింది. తర్వాత వచ్చిన అంటే అసలు కోలుకోలేకపోయాడు ఆ సినిమాతోటి. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఇంకో సినిమా అనుకున్నారు జనగణమన అని చెప్పి, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. కానీ దానికంటే ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రాముని హీరోగా పెట్టి తీస్తే 100 కోట్లు సాధించింది సినిమా. ఇప్పుడు దానికి పార్ట్ 2 డబుల్ స్మార్ట్ అని చెప్పి తీశాడు. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి పూరి జగన్నాథ్ యొక్క నెక్స్ట్ మూవీ ఏంటి, ఎవరితో అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పూరి జగన్నాథ్ గత కొన్ని రోజులుగా ఆ హీరోతో చేస్తున్నాడు, ఈ హీరోతో చేస్తున్నాడు అని చెప్పి టాక్స్ వస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాథ్ గురించి ఇప్పుడు మనం తక్కువ అనుకుంటున్నారేమో ఈ జనరేషన్ మీన్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఏంటంటే కొంతమంది హీరోలని స్టార్ హీరోలుగా చేసిన వ్యక్తి. రవితేజకి అయితే ఎన్నో సినిమాలు ఇచ్చిండు, ఇడియట్ అని, అమ్మనాన్న తొమ్మిదమ్మ అని చెప్పి. అట్లా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బ్లాక్ బాస్టర్ ఇచ్చిన వ్యక్తి ఈ పూరి జగన్నాథ్. ఇప్పుడు పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఎవరితో అని కొన్ని రోజులుగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జతో సినిమా అంటున్నారు. లేదు బాలయ్యతో, ఇది లాస్ట్ టైం ఒక సినిమా తీశారు పైసా వసూలు, బాలయ్యతో సినిమా ఉంటుందన్నారు. కానీ లేటెస్ట్గా వినిపిస్తున్న పేరు ఏంటంటే గోపీచంద్. ఎస్, గోపిచంద్ విషయానికి వస్తే కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి గోపిచంద్కి హిట్స్ అనే మాటనే లేదు. ఇప్పుడు ఈ ఒక కొత్త సినిమాతో వస్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్కి లైగర్ ప్లస్ డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అయిన తర్వాత అసలు తను కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఎవరితో చేయాలి ఏంటి అని చెప్పి. తేజతో సినిమా అన్నారు, తేజ సజ్జతో కొన్ని రోజులు సినిమా అన్నారు. తేజ సజ్జతో సినిమా ఉంటుంది, అదేవిధంగా బాలకృష్ణతో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పూరి జగన్నాథ్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే గోపిచంద్తో అని చెప్పి ఖచ్చితంగా టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు గతంలో గోలీమార్ అనే సినిమాతో వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టారు. అప్పుడు గోపిచంద్ని ఆ విధంగా చూడడం కూడా చాలా మందికి కొత్త. అప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేసిండు, చాలా బాగుంది, గోపిచంద్కు బాగుంది, గంగూబాయ్ అంటూ అరలాడించారు, మొత్తం థియేటర్ని గడగలాడించారు. అప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఆ విధంగా గోపిచంద్కి హిట్స్ అనేది లేవు. పూరి జగన్నాథ్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చే మూవీ గోపిచంద్ అండ్ పూరి జగన్నాథ్. కానీ వీళ్ళు తీసే సినిమా గోలీమార్కు సీక్వెన్సా లేదంటే కొత్త స్టోరీ అని చెప్పేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ పూరి జగన్నాథ్ మూవీ అయితే ఖచ్చితంగా గోపిచంద్తో ఉంటుంది, తర్వాత బాలయ్యతో కూడా ఉంటుందని చెప్పి టాక్. తర్వాత తేజ సజ్జ అంటే ఫస్ట్ గోపిచంద్తో వచ్చిన తర్వాత తేజ సజ్జతో బాలకృష్ణతో అని చెప్పి తర్వాత డిసైడ్ చేసుకుంటారు ఈ సినిమా రిజల్ట్ను బట్టి. ఇది మ్యాటరో. ముగ్గురుతో కలిసి వస్తున్న పూరి జగన్నాథ్ అంటే ఫస్ట్ గోపిచంద్, తర్వాత బాలయ్యనా లేకపోతే తేజ సజ్జ అని. అంటే ఈ సినిమా హిట్ అయిందంటే తర్వాత ఎవరితో తీస్తారో కూడా తెలియదు కదా. ఇది మ్యాటర్ అన్నమాట. కానీ మన పూరి జగన్నాథ్ ఖచ్చితంగా మళ్ళీ బ్లాక్ మాస్టర్లు కొట్టి ఇద్దరు నా సత్తా అని చెప్పి నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గోపిచంద్కు మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పుడప్పుడు పొందుకోవాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.